హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 69 ని 70 మీకు తెలుగులో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు స్టోరీ వేணுమా స్టోరీ ఇరుకు, ఫైట్స్ వేணுమా ఫైట్ ఇరుకు, అండ్ ఎమోషన్ ఆల్సో ఇరుకు, కామెడీ సీన్స్ ఆల్సో కూడా ఇరికిచ్చేసాము. సో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎండ్ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లాస్ట్ 10 సెకండ్స్ ఆర్ 15 సెకండ్స్ దగ్గర టైం స్టాంప్ వేసి మీకు వీడియో ఎలా అనిపించింది, అండ్ వీడియోలో ఏమైనా గ్లిచెస్ ఉన్నాయా, లేదంటే నా ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా బెటర్ చేయాలా, లేదంటే ఓకేనా, ఇట్లాంటి కామెంట్స్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గానే మన ఛానల్లో కామెంట్స్ అనేటివి చాలా దారుణంగా పడిపోయాయి. సో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దాంతోపాటు హైప్ ఉండే వాళ్ళు తప్పకుండా హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలా మీరు హైప్ చేస్తేనే మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ అలా మన ఛానల్ కొంచెం రీచ్ కూడా పెరుగుతుందని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో కూడా మన వాళ్ళంతా కూడా మళ్ళీ ఉరాహార షాప్లోకి వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంకప్పుడే ఉరాహార కూడా ఓకే ఇప్పుడు నా దగ్గర ఉండేది బౌంట్ యొక్క శాంపుల్ అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా అదంతా పక్కన పెట్టి అసలు బౌంట్ అంటే ఏంది అనడంతో ఇంకప్పుడే ఉరాహార ఎక్స్ప్లెయిన్ చేస్తామంట. ఒకప్పుడు నేను సోల్ సొసైటీలో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఒక రేషి అనేది దొరికింది. అండ్ ఆ రేషి అనేది ఒక నార్మల్ సోల్కి ఉండేదానికంటే కొంచెం మిస్టీరియస్గా అయితే ఉంది. సో నేను అందుకనే దాని మీద టెస్ట్ చేశాను. అండ్ నా రీసెర్చ్లో భాగంగా తెలిసిన మ్యాటర్ ఏంటంటే అది ఒక బౌంట్ అని. అండ్ ఈ పేరు కూడా నేనే పెట్టాను. వాళ్ళు ఉండేది కొంతమంది అయినా సరే వాళ్ళ పవర్స్ మాత్రం స్పెషల్ పవర్స్ అనే చెప్పొచ్చు టు కంపేర్ నార్మల్ హ్యూమన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్విన్సిల్నే తీసుకోండి. క్విన్సిల్ వాళ్ళ దగ్గర ఉండే పవర్స్ అనేది ఉపయోగించుకొని హాలుని అయితే డిస్ట్రాయ్ చేసేస్తారు వాళ్ళ యొక్క పవర్స్ అనేది ఉపయోగించుకొని. అలాగే బౌన్స్ కూడా చేస్తాయి, కానీ ఈ బౌన్స్ హ్యూమన్ సోల్స్ని అయితే అబ్జర్వ్ చేసుకొని ఇవి బ్రతుకుతూ ఉంటాయి. సో క్విన్సిల్కి వీటికి చాలా తేడా ఉంది. క్విన్సిల్ కేవలం నార్మల్ మనుషులు మాత్రమే ఉంటారు, మామూలుగా పుడతారు, పెరుగుతారు, ముసలవుతారు, చనిపోతారు. కానీ ఈ బౌన్స్ అలా కాదనమాట. ఒక్కసారి వీళ్ళు హ్యూమన్ సోల్ని కానీ అబ్జర్వ్ చేసుకున్నారంటే వాళ్ళకి ఎటర్నల్ లైఫ్ అయితే వస్తుంది. సో వాళ్ళకి చావే ఉండదు అనడంతో ఇంకా ఆ మాటలు నించుకోగడ షాక్ అయితే ఇంకప్పుడే ఉరాహార కూడా నా జీవితకాలంలో నేను ఇంతవరకు ఏ బౌన్స్ను కూడా చూడలేదు అండ్ వాళ్ళతో అయితే తలబడలేదు. అది నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ బట్ నాకు ఒక విషయం తెలిసింది, బౌన్స్ అనే వాళ్ళు నార్మల్ మనుషుల లోపలే పుడతారు. బట్ సమ్హౌ వాళ్ళు బౌన్స్గా మారిన తర్వాత ఇంకెప్పటికీ కూడా వాళ్ళకి చావు అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన హ్యూమన్ సోల్స్ని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ ఎటర్నిటీ లైఫ్ని అయితే కంటిన్యూ చేస్తారు. ఒకప్పుడు ఇలాగే ఉండగాని బట్ కొన్ని సంవత్సరాల నుంచి ఇది మారింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనిషి హ్యూమన్ సోల్ని వాళ్ళు చనిపోక ముందరే వాళ్ళని ప్రొసెస్ చేసి వాళ్ళ యొక్క సోల్ని అయితే వీళ్ళు ఈట్ చేస్తారు. ఆ విధంగా వీళ్ళకి పవర్స్ అనేటివి మరింత ఎక్కువ వస్తాయి. అండ్ వీళ్ళ గురించి మీకు క్లారిటీగా సింపుల్గా చెప్పాలంటే వీళ్ళని మనం వ్యాంపైర్స్ అని కూడా పిలవచ్చు. అప్పుడే మన ఉరిచి కూడా ఇంతకు ముందర తను ఏ బౌండరీని చూసిందో అండ్ ఆ ఇన్సిడెంట్ గురించి మన వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ మాటలు ఇచ్చుకోగాడు కూడా ఒకవేళ అవి కానీ నార్మల్ హ్యూమన్స్ యొక్క సోల్స్ తింటే ఏమవుతుంది అనడంతో ఇంకప్పుడే ఉరాగారు కూడా ఇది నువ్వు తెలిసి అడుగుతున్నావు తెలియక అడుగుతున్నావు, ఒకసారి హ్యూమన్ సోల్ కానీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయిందంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ మనిషి చనిపోతాడు అనడంతో ఇంకా ఆ మాటలను మన వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. అప్పుడే ఇచ్చుకోగాడు కూడా అయితే మీరు ఎందుకని సైలెంట్గా ఉన్నారు, మీరు మరికొంతమంది హ్యూమన్స్ని విక్టిమ్స్గా మారుద్దాం అనుకుంటున్నారా, మనం ఎలాగైనా దీన్ని ఆపాలి అనడంతో ఇంకా ఆ మాటలను ఉరాగారు కూడా నాకు తెలిసి ఇచ్చుకో నువ్వు ఖచ్చితంగా ఇలా అంటావనే, అయితే ఓపెన్ చేయి లేరి నువ్వు ఇచ్చుకో ప్లేస్కి వెళ్ళు, అలాగే మిగిలిన మీ ఇద్దరు కూడా నోబాగాడు చాద్గాన్ ప్లేస్కి వెళ్ళు, ఇంకా ఫైనల్గా ఒరిహిమేతో పాటు కొరోడా నువ్వు వెళ్ళు అనడంతో ఇంకా మాట్లాడిన మనోళ్ళు కూడా అసలు మేము ఎందుకు వెళ్ళాలి అనడంతో ఇంకా ఇచ్చుకోగాని వాళ్ళు కూడా మేము ఎందుకని వీళ్ళని తీసుకెళ్ళాలి అనడంతో ఇంకప్పుడే ఉరాహార చెప్తా ఉంటా ఆ బౌన్స్కి నార్మల్ హ్యూమన్స్ కంటే మీలాంటి స్పెషల్ పవర్స్ ఉండే వాళ్ళని తింటేనే వాళ్ళకి ఇంకొంచెం పవర్స్ ఎక్కువ వస్తాయి. సో ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు ఈ మార్సోల్స్ వాళ్ళని ఈజీగా కనిపెడతారు, వీళ్ళు మీకు హెల్ప్గా ఉంటారు అనడంతో ఇంకా మనోళ్ళు కూడా ఉరాహార చెప్పిన మాటలకు కన్విన్స్ అవుతారు. ఇంకప్పుడే ఇషిరేగాడు ఓకే బట్ నా మార్సోల్ ఏది అనడంతో ఇంకప్పుడే ఉరాహార ఇంకా పక్కన ఉండే లీరీ పాప్ కూడా అసలు నీకు ఏం స్పెషల్ పవర్స్ ఉన్నాయిరా, ఇప్పుడు నువ్వు ఒక నార్మల్ హ్యూమన్ వే కేవలం వాళ్ళకి కనపడకుండా దాక్కో అదే నీకు పెద్ద హెల్ప్ అనడంతో ఇంకా మన ఇషిరేగాడు కూడా చేసేది ఏం లేక సరే అంటాడు. ఇంకా ఆ విధంగా మన ఇచ్చుకోగాడు చాద్ ఇంకా ఒరిహిమే ముగ్గురు కూడా ఆ మార్సోల్స్ని పిల్స్ రూపంలో తీసుకొని వాళ్ళ ఇండ్లకైతే వెళ్ళిపోతారు. అండ్ దీనికి ప్యారలల్గానే మనకు సోల్ సొసైటీలో ఉండే సెరిటరీ లైబ్రరీని అయితే చూపిస్తారు అనమాట. అండ్ ఆ లైబ్రరీలో మన ఉకిటక్క ఇంకా మన హిట్స్గా దేనికోసమో వెతుకుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన కియోరక్క కెప్టెన్ అయితే చూపిస్తాను. మనోడు యాజ్ యూజువల్గా నిద్రపోతూ ఉండగా అప్పుడే అక్కడికి తన లెఫ్టినెంట్ నానో పాప వచ్చి కెప్టెన్ మీరు లేవాలి, అండ్ అప్పటి నుంచి ఉకిటక్క గారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు కానీ మీరు ఎందుకని రెస్పాండ్ కాలేదనడంతో ఇంకా మనోడు కూడా రిప్లై అయ్యాడు. ఇంకా అప్పుడే నానో పాప కూడా నాకు తెలుసు మీరు అన్నీ వింటున్నారనే, సో ఇప్పుడు ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో కూడా మీరు అలా చేయకూడదు, తప్పకుండా వాళ్ళ తాకు వెళ్ళండి అనడంతో ఇంకా
అప్పుడే క్యూరక కెప్టెన్ కూడా ఎందుకని నన్ను నా మీద అంతలా అరుస్తున్నావు, నీ అద్భుతమైన ముఖానికి ఇంకా నీ గొంతుకి అస్సలు సంబంధం లేదు, కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా అనడంతో ఇంకా వెంటనే లెఫ్టినెంట్ కూడా అయితే మీరు అప్పటి నుంచి నా మాటలు వింటున్నారా, మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళండి అనడంతో ఇంకా మనోడు కూడా ఓకే వెళ్తా, బట్ ఎందుకని నువ్వు ఇలా అరుస్తున్నావు అంటే అప్పుడే మన నాన్న పాప కూడా మీరు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో ఏదో తప్పు జరిగిందంట, సో మిమ్మల్ని అందుకనే పిలుస్తున్నారు అనడంతో ఇంకా క్యూరక కూడా షెట్ ఈ పనులు మళ్ళీ మొదలయ్యాయి అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారలల్గా వరల్డ్ ఆఫ్ లివింగ్ లో మన చార్జ్గాడ్ అయితే ఒక బజార్లో ఒక టాయ్ని కొని అండ్ దాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి దాని లోపల అయితే ఆ పిల్ల అయితే పెడతాడు. ఇంకెప్పుడైతే ఆ పిల్లని పెడతాడో ఇంకా వెంటనే మన నోబాగాడ్ అయితే ఆ టాయ్ లోపల అయితే మేల్కుంటాడు. అండ్ వచ్చిన వెంటనే వీళ్ళిద్దరు మొగాలు చూసుకుంటారు కానీ ఒకరితో ఒకటి మాట్లాడుకోడు. అండ్ ఈ గ్యాప్ లోనే కాన్గాడ్ అక్కడికి వచ్చి ఏమైందిరా ఇప్పుడు ఎవరు చచ్చిపోయారని చెప్పి మీరు 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నారు, అసలు ఎందుకని మీరు సైలెంట్ ఉన్నారు, ఏదైనా మాట్లాడండి రా, ఓకే వద్దులేండి మీరు మాట్లాడకండి నేను మాట్లాడతాను, ఎందుకని మన ముగ్గురు కూడా ఒక ట్రియో అనేది ప్లాన్ చేసుకోకూడదు, ఐడియా చాలా బాగుంది కదా అనడంతో ఇంకా అప్పుడే చార్జ్గాడ్ కూడా ఓకే రా ఖాన్ ఎందుకని ఇంతలా బాధపడతాను అనడంతో ఇంకా కాన్గాడ్ ఏడ్చుకుంటా అవును మా కూరలో కరేపాకు తీసేసినట్లు తీసేశారు, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. మన ఇచ్చుకోగాడు లీరీ పాపను అయితే తన ఇంటికి తీసుకొని వెళ్ళి కాన్గాన్ లాగానే ఏదో ఒక బొమ్మ లోపల అయితే లీరీ పాపను అయితే మార్సల్ని ప్రవేశపెడదాం అనుకుంటారు కానీ బట్ ఏ బొమ్మ తీసినా సరే మన లీరీ పాపకి అయితే నచ్చదు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు కూడా ఓకే నీ కోసం మంచి టాయ్ని వెతుకుతానని చెప్పి వెతుకుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన లీరీ పాప కూడా అది అందంగా ఉండాలి కానీ లావుగా ఉండకూడదు, బక్కగా ఉండాలి కానీ అంత ఫ్లాట్ గా ఉండకూడదు, నా బాడీ చూడడానికి ఏంజల్ లాగా ఉండాలి, సో ఎవరు నన్ను చూసినా ఇంప్రెస్ అయిపోవాలి, అట్లాంటి బాడీ వెతుకు అట్లాంటి టాయ్ వెతుకు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు ఎందుకని. బట్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు ఒక టాయ్ని విసురుతాడు అండ్ వెంటనే లీరీ పాప ఒక 2 అడుగులు వెనక్కేస్తుంది. అక్కడ ఉండే సబ్స్టిట్యూట్ సోల్ రీపర్ బ్యాచ్ కి తగిలి వెంటనే లీరీ పాప నోట్లో నుంచి ఆ మార్సోల్ పిల్లి వచ్చి ఒక దరిద్రమైన బొమ్మ లోపల పడుతుంది. ఇంకా ఆటోమేటిక్ గా మన లీరీ పాప ఆ టాయ్లో నుంచి బయటకు వచ్చి మన ఇచ్చుకోగాన్ని బండబూతులు తిడుతుంది అనమాట. బట్ మన ఇచ్చుకోగాని సంగతి మీకు తెలిసిన కదా, అవేవి పట్టించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే కాన్గాడ్ అక్కడికి వచ్చి మన లీరీ పాపని చూసి ఓసే ఏంది ఇంత దరిద్రమైన బొమ్మలో వెళ్ళి చిక్కుకున్నావు, ఇంకా నువ్వు తలుచుకున్న బయటికి రాలేవు, అయినా నీతో పోల్చుకుంటే కొంచెం నా బడినే మెల్లే, చూడడానికి అనిమల్ గా ఉంటాను అండ్ పర్ఫెక్ట్ గా నేను సెట్ అయ్యాను, బట్ నువ్వు చూడు ఒక పక్షి లోపల దూరం పక్షికి మనిషి క్రాసింగ్ చేస్తూ పుట్టినట్లుందని చెప్పి మన లీరీ పాపను ఎక్కడియడంతో ఇంకా వెంటనే లీరీ పాప కాన్గాడ్ మొగం మీద దాన్ని నేను కోపంలో ఉన్నప్పుడు నన్ను ఎగతాళిగా మాట్లాడినా లేదంటే నన్ను డిస్టర్బ్ చేసినా నీకు చావు కంటే పెద్ద శిక్ష విధిస్తానని చెప్పి తనకు వార్నింగ్ ఇస్తుంది. ఇంకా కాన్గాడ్ కూడా నీ సావు నువ్వే సావు నేను ఖచ్చితంగా మీతో ఉండనని చెప్పి మనోడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా మాట్లాడిన చార్జ్గాడ్ కూడా అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనడంతో ఇంకప్పుడే కాన్గాడ్ కూడా అసలు వాళ్ళిద్దరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు మామ, అసలు వీళ్ళందరితో పోల్చుకుంటే నేనే కదా వీళ్ళందరికంటే పెద్దవాడిని అండ్ నేనే ఫస్ట్ మార్చోల్ని, నా తర్వాత వీళ్ళంతా వచ్చారు, సో కొంచెమన్నా రెస్పెక్ట్ ఇస్తే నేను కూడా గౌరవంగా ఉంటా కదా అని మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన నోబోగాడు అక్కడికి వచ్చి మనోనికి జ్యూస్ ఇవ్వడంతో తాగి చూసావా వీడెంత మంచోడో, పెద్దోళ్ళకి గౌరవం ఇచ్చాడు, కానీ ఆనాయిల్ అలా కాదు, నేను ఇప్పుడు డిసైడ్ అయిపోయాను, నేను ఎలాగైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇనోవైతే ఒరిహిమేతో సెటిల్ అయిపోతాను, తన యొక్క దేహం మీద పడుకొని తనని ఎంతో ఆనందంగా నేను ఆస్వాదిస్తాను అని చెప్పి మనోడు సంతోషపడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన ఒరిహిమే దగ్గర కొరోడోగాడు ఉండడాన్ని గుర్తు తెచ్చుకొని షెట్ ఆ కంటెద్దాలు నా కొడుకు ఒరిహిమే దగ్గర ఉండడానికి వీల్లేదు, కమన్ మామ ఇప్పటి నుంచి నన్ను తీసుకొని వెళ్ళి ఒరిహిమే దగ్గర వదిలేసి నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు తనకి నేను మాత్రమే చాలని చెప్పి మనోళ్ళు అయితే ఒరిహిమే వాళ్ళ ఇంటి దాకా వెళ్తారు. ఇంకెప్పుడైతే మనోళ్ళు ఎంటర్ అవుతారో ఒరిహిమే రూమ్ లో నుంచి కొన్ని భయంకరమైన వాయిసెస్ వస్తాయి. ఇంకా మాట్లాడిన మన కాన్గాడ్ కూడా నాకు తెలుసు ఆ కుర్రోడోగాడు ఖచ్చితంగా ఒరిహిమేని ఏదో చేశాడో, కమన్ మనం త్వరగా లోపలికి వెళ్ళి తనని కాపాడాలి, నా డార్లింగ్ మీద వేరే వాడు చేస్తే నేను తట్టుకోలేను, నేను వెళ్ళి ఆ నెలని చంపేస్తానని చెప్పి మన కాన్గాడ్ లోపలికి వెళ్తాడు. లోపల వెళ్ళిన మన కాన్గాడ్కి మైండ్ బ్లాక్ అవుతుంది, ఎందుకంటే మన ఒరిహిమే పాప ఎక్సైట్మెంట్ తో అరిచింటుంది. మన ఒరిహిమే కరోడోగాన్ సోల్ అనేది ఒక బొమ్మ లోపల పెట్టింటుంది అండ్ ఆ బొమ్మ యొక్క మొగాన్ని చూసి మన ఒరిహిమే నువ్వెంతో క్యూట్ గా ఉన్నావు నీకు తెలుసా అనడంతో ఇంకా కుర్రోడోగాడు కూడా నన్ను ఒక దరిద్రమైన బొమ్మలో పెట్టి నాకు నేనే కనపడలేని సిచ్యువేషన్లో పెట్టి అండ్ నేను బాగున్నానని చెప్పావు చూడు, వా అక్క వా నీ తెలివితే ఇట్లా క్యాట్సాప్ అనడంతో ఇంకా మన ఒరిమే కూడా ఏం నీకు నచ్చలేదా అంటుంది. కానీ బట్ మన కుర్రోడోగాడు తప్పుతుందా ఒప్పుకున్న పెళ్ళికి వాయించడము, యాదైతే నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలా అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన నోబాగానికి కుర్రోడోగానికి ఇద్దరు కూడా ఒక బౌండరీని అయితే సెండ్ చేస్తారు. ఇంకప్పుడే నోబాగాడు నువ్వు అది సెండ్ చేసావా అనడంతో అవును నేను కూడా సెండ్ చేశాను, వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడని చెప్పి వెంటనే వీళ్ళందరూ కూడా దగ్గరలో బాగుంటుందని చెప్పి ఆ బౌంటరీని వెతకడం కోసం బయటికి వెళ్తారు. అండ్ దీనికి ప్యారల్గా ఇచ్చుకోగాని చూపిస్తారు. మన ఇచ్చుకో దగ్గర ఉండే లీరీ పాప కూడా దాన్ని సెండ్ చేస్తుంది. ఇంక వెంటనే ఇచ్చుకోగాడు కూడా ఏంటి బాగుంటుంది అనడంతో ఇంకా అప్పుడే మన లీరీ పాప కూడా అవును మనకు చాలా దగ్గరలోనే ఉంది కమాన్ అనడంతో ఇంకా వీళ్ళు కూడా బౌండ్ కోసం వెళ్తారు. అండ్ దీనికి ప్యారల్గా స్ట్రీట్స్ లో నడుస్తుండే ఒక అమ్మాయిని అయితే బౌండ్ తన పాటలతో తనని పొసెస్ చేసి తనని ఆటోమేటిక్గా తన దగ్గర తెచ్చుకొని ఇంకా తన మెడ కొరికేసి తనని తినేద్దాం అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్ లో మన ఇచ్చుకోగాడు అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఇంక ఇచ్చుకోగాని చూసినా
ఆ బౌండ్ కూడా ఏంటి సోల్ రేపర్ అని చెప్పి షాక్ అవుతుంది కానీ మన ఇచ్చుకోగాడు లేదు నేను కేవలం సబ్స్టిట్యూట్ సోల్ రేపరే అంటాడు. ఇంకా మాట్లాడిన ఆ బౌండ్ కూడా అరే ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే నువ్వు దెంగే ఓకే సబ్స్టిట్యూట్ సోల్ రీపర్కి నాతో ఏం పని ఇక్కడ నుంచి వెళ్ళిపో అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా నేను వెళ్ళిపోతా కానీ నువ్వు కానీ ఆ హ్యూమన్ సోల్ని తినడం కోసం నేను ఒప్పుకోను అనడంతో ఇంకా వెంటనే ఆ అమ్మాయి కూడా లేదు ఇందులో నువ్వు ఇంటర్ఫియర్ కాకుంటే అదే చాలని చెప్పి తనని తినేద్దాం అనుకుంటుంది కానీ బట్ ఈ గ్యాప్లో మన ఇచ్చుకోగాడు తన మీద అటాక్ చేయడంతో వెంటనే ఆ అమ్మాయిని కాస్త మన ఇచ్చుకోగాడి మీదకి తోసేసి ఆ బౌంట్ అయితే అక్కడ నుంచి పారిపోతుంది. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా షెట్ తను తప్పించుకుంది నేను ఎలాగైనా తనని పట్టుకోవాలని చెప్పి మన ఇచ్చుకోగాడు కూడా తన వెనకలు పరిగెత్తుతాడు. దీనికి ప్యారల్గా మన చాదిని రిహిమని చూపిస్తారు. వీళ్ళు కూడా ఆ బౌండ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంక కోపం తెచ్చుకొని మన కాన్గాడు అరే గంట నుంచి తిప్పుతున్నారు ఎక్కడుందో చెప్పండి అనడంతో ఇంకా వెంటనే కొరోడో గారు కూడా ఇంకా కొద్ది దూరమే కమాన్ ముందరకు వెళ్ళి రైట్కి తిరగండి ఖచ్చితంగా తను మీకు కనపడుతుంది అంటారు. అండ్ దీనికి ప్యారల్గా మన ఇచ్చుకోగాడు అయితే ఆ బౌండ్ని అయితే సర్వం చేసేసి ఉంటాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు ఓకే నువ్వు ఎక్కడికి తప్పించుకోలేదు త్వరగా నీ ప్లాన్ గురించి చెప్పు అనడంతో దానికి ఆ బౌండ్ కూడా ఏంటి నా ప్లాన్ గురించా ఒకవేళ నేను నా ప్లాన్ గురించి చెప్పినా సరే అది నీకు అర్థం చేసుకునే మైండ్ మెచ్యూరిటీ నీకు లేదులే అంటుంది. ఇంకా మాటలు నిచ్చుకోగాడు ఓకే అయితే నువ్వు నిజం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి తప్పించుకొని అనడంతో ఇంకా అమ్మాయి కూడా అవునా నాకు కూడా తప్పించుకునే ఇంట్రెస్ట్ లేదు ఇన్ఫ్యాక్ట్ నాకు నీతో ఫైట్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పి కమాన్ జిగిడి గోతే అంటుంది. అండ్ ఒక్కసారిగా తన దగ్గర నుంచి ఫైర్ అనేది బయటకు వచ్చి మన ఇచ్చుకో కళ్ళ ముందర అయితే ఒక ఫైర్ డాల్ అయితే బయటకు వస్తుంది. అండ్ దీన్ని డాల్ అని ఎందుకని నేను మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇంకా ఆ డాల్ కూడా ఓకే ఓషను నన్ను ఎందుకని పిలిచావడంతో దానికి ఆ బౌండ్ కూడా ఓకే నీ కళ్ళ ముందర ఉండి ఈ అబ్బాయిని ఆపేసాయి అండ్ ఈ ప్లేస్ అంతటిని కూడా డిస్ట్రాయ్ చేయడంతో దానికి ఆ డాల్ కూడా ఓకే ఓషినో అంటాడు. అండ్ దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమంటే ఆ బౌండ్ పేరు వచ్చి ఓషినో పేరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైర్ టై కూడా మన ఇచ్చుకోగాని మీద అటాక్ చేస్తుంది కానీ బట్ మన ఇచ్చుకోగాడు తప్పించుకొని వెంటనే దాని చేతిని కట్ చేస్తారు కానీ ఆ చేయి కట్ అయినా సరే ఆటోమేటిక్గా మళ్ళీ అతుక్కుంటుంది. ఇంకా చూసిన మన ఇచ్చుకోగానికి లీరీ పాప్కి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే ఆ ఓషినో కూడా మీరు ఎన్నిసార్లు తనని కట్ చేసినా సరే తను మళ్ళీ రీజనరేట్ అవుతుంది సో మీరు తనతో ఫైట్లో గెలవలేరు మర్యాదకి ఇక్కడ నుంచి పారిపోండి అంటుంది. అండ్ దీనికి ప్యారల్గా మళ్ళీ ఇచ్చుకోగాని ఫ్రెండ్స్ని చూపిస్తారనమాట. అప్పుడే మన వాళ్ళు ఆ లొకేషన్ని చూసి ఇది కొంచెం వెరైటీగా ఉంది అనడంతో ఇంకా కొరోడో గారు కూడా ఆ బౌంట్ ఇక్కడే ఉంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనడంతో ఇంకా మన కాన్గాడు కూడా మామ నాకు టాయిలెట్ వచ్చేలాగా ఉంది నేను ఇంటికి వెళ్ళొచ్చా అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే నోబాగాడు నన్ను ఫాలో అయిపోండి అని చెప్పి మన లోపలికి ఎంటర్ అవుతారు. ఇంకా చాదిగాడు రీమే కూడా వెంటనే లోపలికి వెళ్తారు. అండ్ లోపలికి వెళ్ళిన మన వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందరే ఒక మనిషి సడన్గా శాండ్గా మారిపోతాడు. ఇంకా చూసిన మన వాళ్ళకి ఏమర్థం కాదు. అప్పుడే నోబాగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట మనం రావడానికి కొద్దిసేపు ముందరే తిన సోల్ని అయితే ఆ బౌంట్ ఎక్స్ట్రాక్ట్ చేసింది సో ఆటోమేటిక్గా వీడు చనిపోయాడు షెట్ మనం కొంచెం లేట్గా వచ్చాము అంటాడు. సో మనోళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే మనోళ్ళ వెనకలు అయితే ఒక పర్సన్ వస్తాడు అండ్ ఆ పర్సన్ కూడా బాగుంటాయి అనమాట. ఇంకా వెంటనే వాడిని చూసిన మనోళ్ళంతా కూడా అసలు నువ్వు మనిషే కదరా ఎందుకురా ఇలా చేసావు అనడంతో ఇంకా వెంటనే ఆ బౌండరీ గారు కూడా నైస్ టు మీట్ యూ మీరు రావడం ముందరే నేను దీన్ని క్లీన్ చేసి ఉండాలి దయచేసి నన్ను క్షమించండి అనడంతో ఇంకా కొరోడో గాని కోపం వచ్చి అసలు ఎవర్రా నేను ఇదంతా చేయమన్నాడు అసలు ఎందుకు చేసావు అనడంతో ఇంకా వెంటనే వాడు కూడా ఇప్పుడు నాకు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనే ఉంది అండ్ మీతో పాటు మిమ్మల్ని కూడా తినేయాలని ఉంది కానీ ఏం చేస్తాం ఇంతకు ముందరే నేను ఫుల్గా తినే కాబట్టి ఇప్పుడు నాకు మీతో మాట్లాడే ఓపిక ఇంకా ఆకలి రెండు లేవు కాబట్టి సో నాకు మూడు లేదు మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి వెంటనే వాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వాడిని చూసిన మన వాళ్ళంతా కూడా అసలు ఎవర్రా వీడు మనం ఇంతవరకు ఒక బాగుంటే అనుకున్నాం కానీ ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడా అని చెప్పి మన వాళ్ళు అనుకుంటారు. మళ్ళీ దీనికి ప్యారల్గా ఇచ్చుకోగాని చూపిస్తారు. మన ఇచ్చుకోగాడు ఎన్నిసార్లు వాడిని అటాక్ చేసి వాడిని కట్ చేసినా సరే వాడు వెంటనే నార్మల్ అయిపోవడంతో ఇంకా వెంటనే మన లీరీ పాప కామ్గా ఉండిచ్చుకో ఇంతకు ముందర ఉదాహరణ నీకు చెప్పాడు కదా బ్యాటరీలో ఎప్పుడు ఫోకస్ ఇంపార్టెంట్ వాడి యొక్క వీక్ స్పాట్ని కనుక్కోవడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు పెద్ద షెర్లాక్ హోమ్స్ మాత్రం ఆలోచించి ఇప్పుడు అర్థమైంది వాని హార్టే దాంట్లో ఉండే వీక్ స్పాట్ అని చెప్పి వెంటనే మనోడు తన యొక్క హార్ట్ మీద అటాక్ చేస్తాడు. బట్ ఈసారి కూడా సేమ్ రిజల్టే. ఇంకా వెంటనే ఆ ఫైర్ డాల్ కూడా మన ఇచ్చుకోగాని ఎగిరేసి కొడుతుంది. దెబ్బకు మన ఇచ్చుకోగాడు బిల్డింగ్ల మధ్యలో ఇరక్కబడిపోతారు. ఇంకా వెంటనే ఆ ఫైర్ డాల్ కూడా ఓకే దొరికిపోయావు ఇంకా నువ్వు చావాల్సిండేది అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా తప్పించుకోలేక స్ప్రో కోల్పోయింటాడు. ఇంకా లీరీ పాప ఇచ్చుకోలే నాకు చావాలని లేదు కమాన్ పారిపోదాం పదా అని చెప్తుంది. కానీ మన ఇచ్చుకోగాడు స్ప్రోలో ఉన్నాడు అనమాట. అండ్ ఈ సస్పెన్స్ తోని ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిన దగ్గర ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే స్ప్రోలోకి వచ్చిన మన ఇచ్చుకోగాడు కూడా షెట్ ఈ అటాక్ నుంచి తప్పించుకోలేనని చెప్పి మనోడు భయపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ గోతే కూడా మన ఇచ్చుకోగాని మీద అయితే ఫైర్ ఫ్లేమ్తో అటాక్ చేస్తుంది. బట్ సడన్గా అక్కడికి ఒక లైట్నింగ్ స్పీడ్ మాదిరి ఒక అమ్మాయి వచ్చి ఆ అటాక్స్ అన్నిటిని కూడా డాట్ చేస్తుంది. అప్పుడే మన ఇచ్చుకోగాడు ఎవరెబ్బా అనుకుంటారు కానీ అప్పుడే తను వెనక్కి తిరుగుతుంది. తను ఎవరో కాదు మన రుకియా కుజికి.
ఇంకా మన రుకే కూడా ఇచ్చుకొని ఎక్కిరిస్తుంది అనమాట. ఏరా నీకేమైనా హెల్ప్ కావాలా అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా కోపం తెచ్చుకొని వెంటనే మనోడు కూడా అటాక్కి సిద్ధమవుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ డాల్ కూడా మనోళ్ళ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటుంది కానీ బట్ మన ఇచ్చుకోగాడు ఇంకా రుకే కూడా ఆ ఫైర్ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే రుకే అసలు ఎవర్రా వీళ్ళంతా, ఇంత పవర్ వీళ్ళ దగ్గర ఎలా వచ్చింది, నేను అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేదు అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా నాది కూడా సేమ్ ఫీలింగ్ అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ ఒషినో అమ్మాయి అదే బౌంట్ కూడా ఓకే వీళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసేసి అనడంతో ఇంకా డాల్ కూడా అయితే ఓకే నువ్వు చెప్పినట్లుగానే డిస్ట్రాయ్ చేస్తానని చెప్పి ఒక జైంట్ ఫైర్ బాల్ అయితే సమన్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ అటాక్ లాంచ్ అయ్యే లోపలే కొన్ని పాములు వచ్చి ఆ డాల్ని అయితే స్టాప్ చేసేస్తాయి. అండ్ ఇంకొక పాము వచ్చి మన ఓషినో అదే లేడీ బౌంట్ మీద అయితే అటాక్ చేసి తను ఎక్కడికి కదలనీకోకుండా చేస్తుంది. ఇంకా చూస్తున్న ఆ బౌంట్ కూడా ఏం అర్థం కాదు. ఇంకప్పుడే అసలు ఏం జరుగుతుంది అనుకుంటుంది కానీ అప్పుడే అక్కడికి ఇంతకు ముందర మనం చూసిండే ఆ మెయిల్ బౌంట్ గాడు వచ్చి ఆపే ఓషినో ఇప్పటికే నువ్వు ఎక్కువ చేసావు, కమాన్ ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టైం వచ్చింది అనడంతో ఇంకా ఓషినో కూడా అప్పుడే కాదు రియో నాకు ఇంకా చాలా పని ఉంది అనడంతో ఇంకా వాడు కూడా ఓకే బట్ నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి రావద్దన్నా కదా, అసలు నువ్వు నా పర్మిషన్ రాకోకుండా బయటకు వచ్చినది తప్పు అండ్ ఇక్కడ విధ్వంసం చేయడం స్టాప్ చేయడంతో ఇంక ఈ గ్యాప్లోనే పానకంలో పుడకలాగా మన ఇచ్చుకోగాడు ఏ ఎవర్రా నువ్వు కూడా ఇంకో బౌంట్ వేయడంతో ఇంకా మన రియో గాడు కూడా అరే నేను తినే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి మాటలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మర్యాదగా ఉంటావా లేదంటే పామును పంపించాలా అంటాడు. ఇంకా వెంటనే మన లీరీ పాప కూడా అరే ఇచ్చుకో సైలెంట్గా ఉండు, వాడు కూడా మోస్ట్ డేంజరస్ ఫెలో లాగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండు అనడంతో ఇంకా అప్పుడే రియో గాడు కూడా ఓకే నేను ఆల్రెడీ తినేసి వచ్చా కాబట్టి ఇప్పుడు నాకు కూడా ఆకలిగా లేదు, సో అందుకని నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, ఇంకా నువ్వు కమాన్ వచ్చినో ఇప్పటికే చాలా విధ్వంసం చేసావు, నాతో మళ్ళీ చూపించుకోవద్దు, కమాన్ నాతో పాటు వచ్చేయడంతో ఈ గ్యాప్లోనే మళ్ళీ మనించుకోవాడు అరే మీ ఇద్దరు కూడా ఒక సైడేనా అనడంతో ఇంకా వెంటనే రియో గాడు అరే ఇంతకు ముందరే చెప్పా పల్లాప్కి నాతో చూపించుకోవద్దు అసలే నాకు హెడ్ఏక్గా ఉంది అనడంతో ఇంకా వెంటనే ఆ పాము కూడా ఓ షెడ్ స్టూపిడ్ సోల్ రిపేర్ ఇప్పుడే నీ పని పడతానని చెప్పి పక్కనే ఉండే పైప్ని పాముగా మార్చి వెంటనే మన ఇచ్చుకోగాని మీద అటాక్ చేస్తుంది. మనోడు తృప్తి శ్వాసలో అయితే తప్పించుకుంటాడు. ఇంకా అప్పుడే ఆ అటాక్ చేసిండే పాము కాస్త మళ్ళీ పైప్గా మారిపోతుంది. ఇంకా దాన్ని చూసి ఇచ్చుకోగాడు అరే అసలు ఎవర్రా నువ్వు అండ్ మీ బౌండ్ ఎబిలిటీస్ ఏంటివి మర్యాదగా చెప్పండి రా అనడంతో ఇంకా వెంటనే రియో గాడు కూడా ఇప్పుడు నాకు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందాంలే అని చెప్పి వెంటనే ఓషినని తీసుకొని అక్కడి నుంచి వాడు పారిపోతాడు. ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు అరే ఆగురా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్లోనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు ఇంకా రుకే కూడా చాలా సంవత్సరాల తర్వాత కలిసి నుంచి మాట్లాడుకుందాం అనుకుంటారు. కానీ ఈ గ్యాప్ లోనే అక్కడికి చాతిగాడు రీమే వస్తారు. ఇంకా వెంటనే వాళ్ళిద్దరు కూడా మన రుకియాని చూసి షాక్ అయిపోతారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఖాన్ గారు రుకియాని చూసి ఓ రుకియా డార్లింగ్ వచ్చేసావా, ఎన్నాళ్ళ తర్వాత కనపడ్డావు, కనీసం నన్ను నువ్వేనా హత్తుకొని నన్ను ఓదార్చు అని చెప్పి తన మీదకి ఎగురుతాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే రుకియావాడిని మొగం మీద దాన్ని అరే చెత్త నా కొడుక నాకు కొంచెం డిస్టెన్స్ ఉండని చెప్పి కొడుతూ ఉంటుంది. అప్పుడే మన రీమే వచ్చి రుకియాని హక్ చేసుకొని వెల్కమ్ బ్యాక్ రుకియా, చాలా తర్వాత కలిసి అండ్ నువ్వు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మన రీమే ఎంతో ఎక్సైట్మెంట్ అయిపోతుంది. అండ్ మన రుకియా కూడా ఇషిడా ఇక్కడ కుట్టిన డ్రెస్ ద్వారా వచ్చినందుకు మన ఒరిహిమే దాన్ని చూసి ఓ ఇషిడా ఇది చూస్తే ఎంతో సంతోషపడతాడు అనుకుంటుంది. కానీ బట్ ఇంకా మన ఇషిడా ఇక్కడ ప్రపోజ్ చేయలేదు కాబట్టి మన ఒరిహిమే వెంటనే మాటలను అయితే మార్చేస్తుంది. ఇంకా రుకియా కూడా చేసేదేం లేక రుకియా మాటలకైతే అగ్రి చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్నంతటిని చూస్తే మన ఇచ్చుకోగాడు చాదిగాడు ఇద్దరు కూడా ఒరిహిమే మెంటాలిటీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాళ్ళంతా కూడా వేరే ప్లేస్కి వెళ్ళి రుకియా ఎందుకు వచ్చిందని చెప్పి అడగడంతో ఇంకా మన రుకియా కూడా అది నాకు కూడా తెలియదు, కేవలం నాకు ఈ టౌన్కి రమ్మని చెప్పి రిసీవింగ్ ఆర్డర్స్ రావడంతో ఇంకా వెంటనే హాలోస్ వచ్చాయేమో అనుకుని నా ట్రైనింగ్ను కూడా ఆపేసుకొని వచ్చాను, ఎందుకంటే ఆర్డర్స్ని ఒబే చేయకూడదని. అండ్ నువ్వెందుకురా ఇలా ఉన్నావు అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా ఏం చేస్తాం, ఒకప్పుడు నిన్ను కాపాడి నుంచి నీ బాధ తప్పింది అనుకున్నా కానీ బట్ ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి నా మీదే పడ్డావా అనడంతో ఇంకా ఆ మాటలైన రుకియా కూడా అరే అది నేను చెప్పాలి, నీ అట్లాంటి పిచ్చ నా కూడా కదని చెప్పి తనని తిడుతుంది. ఈ గ్యాప్లో మన లీరీ పాప అక్కడికి వచ్చి ఇచ్చుకో ఎవరు ఈ అమ్మాయి అనడంతో ఇంకా మన లిరీ పాపని చూసిన మన రుకియా కూడా ఒరే ఇదే వర్రా అసలు ఈ బొమ్మ లోపల ఆ మార్చోళ్ళు ఎందుకేసేవరా ఇంత దరిద్రంగా ఎలా ఉందిరా అనడంతో ఇంక వెంటనే లిరీ పాప కూడా ఇదంతా నా తప్పు కాదు, కేవలం ఈ ఈడియట్ ఇచ్చుకోగాని వల్ల నేను ఇట్లాంటి దరిద్రమైన బొమ్మ లోపలికి వచ్చాను, యాక్చువల్గా నా ఫేస్ ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పి మన లీరీ పాప అయితే బాధపడుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోగాడు ఈ బొమ్మను అనేది నాకు ఉరహార ఇచ్చాడు, సో ఇది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇంతకు ముందర మనం కలిసిండే ఆ బౌన్స్ని వీళ్ళు ఈజీగా ఫైండ్ చేస్తారు అనడంతో ఇంకా రుకియా కూడా బౌన్సా వీళ్ళ గురించి నాకు అంతగా తెలియదు, బట్ వీళ్ళు మనకు ఫ్రెండ్సా ఎనిమీసా మనకు అస్సలు అర్థం కావడం లేదే అనడంతో ఇంకా వెంటనే మన ఒరీమే దగ్గర ఉండే డాల్ కూడా అవును మాకు కూడా అవి తెలియదు, బట్ అవి చేసే విధ్వంసాలను చూస్తే కొన్నిసార్లు ఎనిమీస్ అనిపిస్తుంది కానీ బట్ మనల్ని అటాక్ చేయరు కాబట్టి ఫ్రెండ్స్ అనాలో నాకు కూడా తెలియదు అనడంతో ఇంకా అప్పుడే రుకే కూడా ఒరీమే దగ్గర ఉండే కొరోడా కానీ చూసి ఏంటి ఈ బ్యాగ్ మాట్లాడుతుంది అనడంతో ఇంకా ఒరీమే కూడా అవును ఇది కూడా నా యొక్క టాయే, సో దీని పేరు కొరోడా, దీన్ని కూడా ఉరాహర ఇచ్చాడు, ఇంకా
చాద్ దగ్గర కూడా ఒక టాయ్ అయితే ఉంది. తన పేరు వచ్చి నోబా. హాయ్ చెప్పు అనడంతో ఇంకా వెంటనే మన నోబా గారు కూడా తనకు హాయ్ చెప్తాడు. ఇంకా వెంటనే మన రుకియా కూడా మన కురోడో గారిని చూసి ఈ బ్యాగ్ చూడడానికి ఎంతో అందంగా ఉందని చెప్పి తనని హక్ చేసుకుంటుంది. ఈ గ్యాప్లోనే దాన్ని చూసిన కాన్గాడ్ కూడా వస్తే అది నేను కాదే, నువ్వు నన్ను కదే హక్ చేసుకోవాలి, ఎందుకు మీరంతా నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నారని చెప్పి మన కాన్గాడ్ బాధపడతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన కరాకురా టౌన్లో ఉండే స్ట్రీట్స్లో ఒక పెద్ద బిల్డింగ్ చూపిస్తారు. అండ్ ఆ పెద్ద బిల్డింగ్లో ఒక రూమ్లో అయితే ఒక పర్సన్ కూర్చొని ఉంటాడు. అండ్ తన దగ్గరికి రియో గడు ఓషినాని తీసుకొని వస్తారు. ఇంకా లోపలికి వచ్చిన ఓషినాని చూసిన ఆ వ్యక్తి కూడా ఎందుకు ఓషినా నువ్వు మాకు చెప్పకుండా బయటికి వెళ్ళావు అనడంతో ఇంకా ఓషినా కూడా నన్ను క్షమించి జిన్ అనడంతో ఇంకా వెంటనే ఆ వ్యక్తి కూడా ఏం పర్లేదు, బట్ నువ్వు ఎందుకని ప్రాపర్ మీల్ తినలేదు, ఒకవేళ నువ్వు తినింటే ఇంత వీక్గా ఉండేదానివి కాదు కదా, నిన్ను నువ్వు కేర్ చేసుకోవాలి కదా, నువ్వెంతో నాకు ఇష్టం కదా, సో ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నావు అనడంతో ఇంక వెంటనే మన ఓషినా కూడా మన జిన్గానికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. అప్పుడే రియో గడు అసలు ఎందుకని ఓషినా నువ్వు ఉండే పొజిషన్ గురించి నువ్వు అర్థం చేసుకోలేకున్నావు, అసలు నువ్వు ఉండే పొజిషన్లో ఎటువంటి పనులు చేయాలో కూడా నీకు తెలీదు, ఇవేంటివి పట్టించుకోవడం నువ్వు బయటికి వెళ్తావు వస్తావు అనడంతో ఇంకా కోపం తెచ్చుకున్న మన ఓషినా కూడా ఓకే నేనున్న పొజిషన్కి ఏం చేయాలో చెప్పండి, అలా చెప్పరు, నేను చేసేటివి ఒప్పుకోరు, ఇంకా నేను ఏం చేయాలని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే జిన్గాడ్ కూడా అవును రియో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కానీ ఓషినోని ఇలా అనకూడదు అనడంతో దానికి వాడు కూడా సారీ అని చెప్తాడు. ఇంకా అప్పుడే జిన్గాడు నువ్వు కూడా ఓషినో ఎట్టి పరిస్థితుల్లో కానీ చెప్పకుండా ఇలా బయటికి వెళ్తే నేను కూడా నిన్ను ప్రతిసారి ఫర్గివ్ చేయలేను, సో నీకు కూడా ఒక శిక్ష విధించాలి కదా, సో నిన్ను ఒక ఇంట్లో అయితే బంధిస్తున్నాం, నేను చెప్పేంత వరకు నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటికి రాద్దు అంటాడు. ఇంకా మాటలను వచ్చినా కూడా అసలు నువ్వెవరా నన్ను క్షమించడానికి, ఇన్ఫాక్ట్ నేను చెప్పా కదా నేను ఎవరు ఆర్డర్స్ పాటించను, సో నన్ను ఇలా వదిలేయండి అనడంతో ఇంకా అప్పుడే మన జిన్గాడ్ కూడా ఎందుకని నువ్వు అర్థం చేసుకోలేకున్నావు, మేము నీ హెల్ప్ కోసమే కదా ఇంతలా ట్రై చేస్తున్నాం, మా మాట ఇను అనడంతో ఇంకా మన వచ్చినా కూడా నన్ను ఎవరు ఆపలేరు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే రియో గాడు కూడా నువ్వు అలా వెళ్ళడానికి నేను ఒప్పుకోను, సో నేను నిన్ను సీల్ చేస్తాను అని చెప్తాడు. అండ్ వెంటనే మనం వచ్చినా కూడా తన యొక్క డాల్ని సమన్ చేద్దాం అనుకుంటుంది, కానీ అప్పుడే మన జిన్గాడు అదంతా అవసరం లేదు, ఇన్ఫాక్ట్ నువ్వు బాధపడడం నేను చూడలేను, అండ్ నువ్వు ఉండే ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మల్ని ఓడించలేవు, జస్ట్ నేను చెప్పినట్లు విను అనడంతో ఇంకా మన వచ్చినా కూడా చేసేదేం లేక వాళ్ళు చెప్పినట్లుగానే ఓ రూమ్లో అయితే లాక్ చేయబడుతుంది రియో గాని చేతిలో. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఇచుకో గాని హౌస్ని అయితే చూపిస్తామట. అప్పుడే రుకియా పాప మన ఇచుకో గాని డాడ్తో రేపు ఎగ్జామ్ ఉందనగా మేము సడన్గా ఇలా వచ్చాం, సో మమ్మల్ని లోపలికి అలౌ చేసినందుకు థ్యాంక్ యూ, సో మేము ఇక్కడ కంబైన్ స్టడీస్ చేయాలి, ప్లీజ్ మాకు అలౌ ఇవ్వండి కొరసాకి సార్ అనడంతో ఇచుకో గాని సిస్టర్ అండి మన యువి పాప కూడా ఇన్ఫాక్ట్ మీకు నచ్చినంతసేపు వెళ్ళి కంబైన్ స్టడీస్ చేసుకోండి అని చెప్పి లోపలికి పంపిస్తుంది. ఇంక అప్పుడే ఇచ్చుకోగాడు నాన్న నీకు ఇప్పుడే చెప్తున్నా కేక్ ఇస్తా, నూడిల్స్ ఇస్తా, కుక్స్ ఇస్తా, జ్యూస్ ఇస్తా అని చెప్పి నా రూమ్ దరిదాపులోకి వచ్చినావు అనుకో మర్యాద కూడా దక్కదు, తండ్రాన్ని కూడా చూడు చంపి పారేస్తా అనడంతో ఇంక ఇచ్చుకోగాడి డాడ్ కూడా మన ఇచ్చుకో కానీ డోర్కి ఇస్త్రీ కొడతాడు. ఇంకా అప్పుడే యూవి పాప కూడా నాన్న మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, అసలు ఎందుకని ఇలా చేస్తున్నారు అనడంతో ఇంకా వెంటనే వాడు కూడా నాకు అర్థం కావడం లేదు ఇది డ్రీమా లేకుంటే రియాలిటీనా అని, ఎందుకంటే నా కొడుకుని చూడడం కోసం అండ్ నా కొడుకుతో మాట్లాడడం కోసం ఇద్దరు అందమైన అమ్మాయిలు మన ఇంటికి వచ్చారంటే నేను ఇది కల్లో నిజమా అనుకున్నా, సో అందుకని ఇచ్చుకో కానీ కొట్టి టెస్ట్ చేసా, ఓకే ఇది రియాలిటీనేలే, నేను ఎవరిని డిస్టర్బ్ చేయను అంటాడు. ఇంకా మాట్లాడిన మన ఇచ్చుకోగాడి కోపంతో వాళ్ళ నాన్న ఎగిరిదంతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన ఇచ్చుకో గాని రూమ్ చూపిస్తారు. అప్పుడే మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా ఆ బౌన్స్ గురించి మాట్లాడతారు. అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా అసలు ఈ 3 ఐటమ్స్ కూడా మనకు హెల్ప్ చేస్తున్నాయి కానీ బట్ మనం ఎన్నిసార్లు ఆ బౌన్స్ తో మాట్లాడదామన్నా కూడా వాళ్ళ మాట వినడం లేదు. ఒకవేళ వాళ్ళని క్యాప్చర్ చేద్దామంటే ఆ నెలకు మనకంటే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఎక్స్పెషల్లీ నేను ఫైట్ చేసిండే ఆ ఫైర్ మాన్స్టర్ ని ఎన్నిసార్లు నా జాన్పక్తో కట్ చేసినా సరే అది మళ్ళీ రీజనరేట్ అయిపోయింది. సో వాటితో పోల్చుకుంటే మనకి ఎంతో తక్కువ పవర్స్ ఉన్నాయి అండ్ వాటి పవర్స్ కూడా ఎంతో యూనిక్గా ఉన్నాయండి. దాంతో ఇంకా అప్పుడే కురోడా గారు కూడా అవును కరెక్టే మీరంతా చెప్పినట్లు, బట్ ఖచ్చితంగా నేను వాళ్ళల్లో కూడా ఏదో ఒక డిఫీట్ ఇంకా వాళ్ళల్లో ఏదో మైనస్ పాయింట్ ఉంది, దాని గురించి మనం ఆలోచించాలని చెప్పడంతో ఇంకా మన వాళ్ళు కూడా అది కూడా కరెక్టే కదా అని చెప్పి మన ఇచ్చుకోగాడు వెంటనే రుకియాని అడుగుతామట. ఓకే సోల్ సొసైటీ నుంచి ఈ బౌన్స్ కోసమే కదా నేను పంపించిండేది, వాళ్ళు ఏమన్నా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అనడంతో ఆ మాటలైన రుకియా కూడా బౌన్స్ లేదు తొక్కలేదు, నన్ను జస్ట్ ఏదో ర్యాండమ్గా హాలోస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి పంపించారు, నేను కూడా ఫస్ట్ టైం బౌంట్ని చూస్తున్నాను, అదేదో కూడా నాకు తెలియదు అని చెప్తుంది. ఈ గ్యాప్లోనే మన రుకియాకి అయితే సోల్ పేజర్కి ఫోన్ వస్తుంది అండ్ ఆ సోల్ పేజర్ నుంచి ఫోన్ చేసిన మన రెంజీ గాడు ఇంకా ఫోన్ అయితే రుకియాతో రుకియా నిజంగానే నువ్వేనా, అసలు నువ్వు వచ్చేసావా,
నువ్వు వస్తావని కెప్టెన్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు. సో ఇప్పుడు నువ్వు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఇప్పుడే నిన్ను కలవడం కోసం వస్తున్నా అని చెప్పి మన రెంజిగడ పరిగెత్తుకుంటా మన ఇచ్చిగో గైనోళ్ళు ఇంటికి వస్తాడు. బట్ ఈ గ్యాప్లోనే మన రెంజిగడ ఏం చేస్తా అంటే ఇచ్చిగో గైనోళ్ళు డోర్లను కూడా బద్దలు కొట్టుకొని వస్తాడు. అప్పుడే బయట శబ్దం రావడంతో మన వాళ్ళంతా కూడా బయటికి చూస్తారు. అప్పుడే రెంజిగాడు ఇచ్చిగో గైనోళ్ళ నాయన మీద కూర్చుంటాడు. ఇంకా అప్పుడే ఇచ్చిగో గాడు దాన్ని మేనేజ్ చేసి వీడు కూడా నా ఫ్రెండ్లే అని చెప్పి తన రూమ్కి తీసుకొని వెళ్తాడు. సో మళ్ళీ మన వాళ్ళు ఆ బౌన్స్ గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంకా అప్పుడే మన ఇచ్చిగో గాడు పెద్ద మనిషి లాగా ఓకే ఇప్పుడుండి ఈ కేయోస్ సిచ్యువేషన్ ని నేను క్లారిటీగా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఒకే ఒక్క విషయం చెప్పగలను. ఆ బౌన్స్ ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు, వాళ్ళ ఉద్దేశం ఏందో కూడా మనకు తెలియదు. బట్ ఒక్క విషయం తెలుసు, అవి ఖచ్చితంగా మనకంటే ఎంతో స్ట్రాంగ్ అండ్ ఖచ్చితంగా అవి మనల్ని ఫ్యూచర్లో హార్మ్ చేస్తాయి కాబట్టి మనం ఎలాగైనా వాటిని ఆపాలి. ఇంకా మాటలైన మన రెంజిగాడు వెంటనే ఇచ్చుకోగాని ఈడియట్ అని తిట్టడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు రెంజి ఇద్దరు కూడా మళ్ళీ గొడవ పడతారు. అప్పుడే మన రుకేకి ఏదో స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. ఇంకా చాదిగాడు కూడా ఏమైంది రుకే అనడంతో ఇంకా అప్పుడే రుకే ఆలోచించి నార్మల్ గా ఒక సోల్ రీపర్ ని పంపించేది దాదాపు 50 మంది హ్యూమన్స్ కు సమానమైన వాళ్ళని. బట్ ఇక్కడ ఆల్రెడీ సబ్స్టిట్యూట్ సోల్ రీపర్ ఉన్నాడు. సో సబ్స్టిట్యూట్ సోల్ రీపర్ అట్లీస్ట్ 3 మెంబర్స్ అయినా హ్యాండిల్ చేస్తాడు. కానీ మళ్ళీ నన్ను ఎందుకు పంపించారో నాకు అర్థం కాలేదు. బహుశా వాళ్ళు నాకు ఈ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ వీళ్ళకి హెల్పింగ్ కోసం పంపించారు అనుకుంటా అని చెప్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు ఓకే టుమారో ప్లాన్ కి అంతా సిద్ధమైన అనడంతో ఇంకా మన వాళ్ళు కూడా చేసేదేం లేక మనకు వేరే ఆప్షన్ ఉందా, నువ్వు ఎలా అంటే అలా అంటారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది ఇచ్చుకోగాని యొక్క స్కూల్ లెక్ షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ మన రుకే అయితే ఇచ్చుకోగానే వాళ్ళ క్లాస్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఈసారి మన రుకే అందరికీ తెలిసిందని మాదిరి అందరూ కూడా మన రుకే అని మాట్లాడిస్తారు. అండ్ ఈ గ్యాప్లోనే ఇంకా అదంతా చూస్తాను మన ఇచ్చుకోగానే మైండ్ బ్లాక్ అయ్యి వెంటనే రుకే అని పక్కన తీసుకొని వచ్చి అసలు వీళ్ళంతా కూడా నిన్ను ఎలా గుర్తుపెట్టుకున్నారు, అది కూడా నువ్వు ఎప్పటి నుంచినో వీళ్ళకి తెలిసినట్లు బిహేవ్ చేస్తున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన రుకే కూడా ఇదంతా కూడా కేవలం ఈ డివైస్ వల్ల అయింది. అండ్ ఈ డివైస్ పేరు వచ్చి కికాన్ షికి. అండ్ దీన్ని ఉపయోగించుకునే నేను వాళ్ళ మెమరీస్ అన్నిట్లో కూడా నా మెమరీస్ని యాడ్ చేశాను. ఏదైతే నేను వాళ్ళకి చూపించాలనుకుంటున్నానో అదే యాడ్ చేశా కాబట్టి అన్నయ్యలకి నేను ఎప్పటి నుంచినో వాళ్ళతో పాటు ఉన్నట్లు ఇంకా మేము నిన్నంతా కలిసి పార్టీ చేసుకున్నట్లు అన్నయ్యలకు గుర్తుంది అని చెప్తుంది. సో అలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి మన ఇషిడాగాడు కూడా వస్తాడు. ఇంక ఇషిడాగాని చూసి నిచ్చుకోగాడు ఓ షెట్ ఇది వచ్చిందనే విషయం వీనికి చెప్పలేదే అనుకుంటాడు. అండ్ వెంటనే ఇక్కడ సీన్ అనేది కట్ అయ్యి మళ్ళీ లంచ్ బ్రేక్ కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఓ చెట్టు కింద కూర్చొని ఉండగా అప్పుడే లిరి పాప ఓ ఇచ్చుకో అది ఆల్రెడీ వచ్చేసింది మనకు దగ్గరలో ఉంది అనడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడ నుంచి పరిగెత్తుతాడు. ఇంకెప్పుడైతే ఇచ్చుకోగాడు పరిగెత్తుతాడో ఆటోమేటిక్గా ఒరిహిమే ఇషిడా చాద్ ఇంకా మన రుకి అక్కడ నుంచి పారిపోతారు. ఇంకా చూసిన ఇచ్చుకోగాని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటారు. ఇంక ఇషిడా గాని చూసిన మన ఇచ్చుకోగాడు కూడా అరే నువ్వు మర్యాదగా ఇక్కడే ఉండు అదే నీకు బెస్ట్ అని చెప్పి వెంటనే వాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ దీనికి ప్యారలల్ గానే సోల్ రీపర్ గా మారిండే మన ఇచ్చుకోగాడు కరాకుర సందుల్లో సీమ్ పందిలాగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. సో అలా మన వాళ్ళు పరిగెత్తూ ఉండగా ఒక షాప్ లో నుంచి మన హనటోరా గారిని అయితే బయటికి విసిరేస్తారు. ఇంక వెంటనే మన హనటోరా గారిని చూసిన ఇచ్చుకోగాడు ఇంకా రుకే వీళ్ళంతా కూడా వాడిని అయితే పట్టించుకోండి అక్కడ నుంచి పారిపోతారు. ఇంకా మన హనటోరా గాడు కూడా అరే నన్ను ఎందుకు రండ్రా మీరు పట్టించుకోలేదని చెప్పి బాధపడతాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా వాడిని ఎక్కడో చూశానని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ బట్ మనోన్ మతి మార్పు మీకు తెలిసినదే కదా, మనోన్కి ఆల్వేస్ గుర్తుండదు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో అయితే మన రియో గాడు అక్కడే ఉండే ఒక పర్సన్ ఆల్రెడీ చంపేసి ఉంటాడు. ఇంకా తన వైఫ్ ను కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉండగా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఇంకా తన గ్యాంగ్ అక్కడికి వచ్చి అరే మర్యాదగా తనను వదిలిపెట్టేసే అని చెప్పి బెదిరిస్తారు. ఇంకా రియో గాడు కూడా సైలెంట్ గా ఉంటాడు. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు వాడిని మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నిన్న నీతో పాటు ఉండే అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు నీ మోటివ్ ఏంది, అసలు నువ్వు ఎందుకని వచ్చావు, అసలు ఎందుకని వీళ్ళందరినీ చంపుతున్నావు అని చెప్పి క్వశ్చన్స్ ఎన్ని అడిగినా సరే మన రియో గాడు మాత్రం కేవలం ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా నో కామెంట్ అని చెప్పి ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్లీ మన రియో గాడు కూడా ఓకే నువ్వు ఇన్ని ప్రశ్నలు నన్ను అడిగావు కదా నేను కూడా నిన్ను ప్రశ్న అడగచ్చా అని చెప్పి వెంటనే నీకు తెలుసా ఒక సోల్ రీపర్ ఆత్మలో ఉండే సోల్ ని తింటే వచ్చే ఆనందం నార్మల్ హ్యూమన్ సోల్ ని తింటే రాదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటంతో ఇంకా మన ఇచ్చుకోగానికి మ్యాటర్ అర్థమవుతుంది. వెంటనే మన ఇచ్చుకోగాడు తన జానపక్తో తీయడంతో ఇంకా మన రియో గాడు కూడా తన మెల్లో నుంచి ఒక లాకెట్ తీసి జిగ్ దే ఫ్రీడో అంటాడు. ఇంకా వెంటనే తన చేతిలో ఉండే లాకెట్ అనేది పాముగా మారుతుంది. ఇంకా ఆ పాము కూడా మన ఇచ్చుకో గ్యాంగ్ మీద అయితే మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన వాళ్ళు కూడా తప్పించుకుంటూ ఉంటారు. అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఓ ఇదేనా నీ యొక్క ట్రూ పవర్ అనడంతో ఇంకా వెంటనే రియో గాడు ఇది కేవలం బిగినింగ్ మాత్రమే ఒకసారి కింద చూడు అనడంతో ఎప్పుడైతే ఆ పాము అటాక్ చేసిందో అక్కడ భూమి మీద ఇంకా గ్యాల్లో పడిన స్క్రాచెస్ నుంచి మరికొన్ని పాములు అయితే వస్తాయి. ఇంక వెంటనే మన వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడంతో ఇంకప్పుడే అక్కడికి వచ్చిన ఇషిడగాడు గైస్ జాగ్రత్తగా ఉండండి అండ్ ఎప్పుడైతే ఆ అటాక్ అనేది వెళ్ళి స్క్రాచెస్ కింద మారుతుందో అండ్ ఆ స్క్రాచెస్ నుంచి పాములు వస్తున్నాయి, సో వాడు ముట్టుకునేదంతా కూడా పాములు మాత్రం మారుతాయి జాగ్రత్తగా ఉండండి అనడంతో ఇంకప్పుడే ఆ పాము కూడా
కేవలం నేను ముట్టుకుంటేనే కాదు అబ్బాయి, నేను ముట్టుకోకుండా కూడా దేన్నైనా పాముగా మార్చచ్చు, చూస్తావా అని చెప్పి ఒరిహిమే బ్యాగ్ని అయితే తను పాముగా మారుస్తుంది. అంతేకాకుండా పక్కనే ఉండే ఎన్నో ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా వెంటనే పాములుగా మారుస్తుంది. ఇంకా పాములన్నీ కూడా మన ఇచ్చుకో గ్యాంగ్ మీద అయితే అటాక్ చేస్తుండగా మన ఇచ్చుకో గడు తన జాన్పక్తో, చాద్ గడ్ తన యొక్క సూపర్ హ్యూమన్ హ్యాండ్తో, ఇంకా మన ఒరిహిమే తన యొక్క ఫెయిరీ టైల్ పవర్స్తో ఆ అన్ని అటాక్స్ కూడా డాట్ చేసుకుంటే ఆ పాములను అయితే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. అప్పుడే మన ఇషిడే గడు పక్కన రావడంతో ఇంక ఇషిడే గాని వెనకలకు వచ్చిండే మన రియో గడు కూడా ఏంట్రా అబ్బాయి నీకేమైనా పవర్స్ లేవా అనడంతో ఇంక వెంటనే ఇషిడే గడు అక్కడ నుంచి పక్కన తప్పించుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లో రియో గడు మన ఇషిడే గాని చూసి ఫైనల్లీ నేను కలవాలనుకున్న వ్యక్తి కనపడ్డావు, ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు అని చెప్పి వెంటనే తన యొక్క పాముతో అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు ఆ అటాక్ ని డాట్ చేసి మర్యాదగా చెప్తున్నా వీని దగ్గర నుంచి దూరంగా ఉండు అనడంతో ఇంకా రియో గాడు కూడా ఎందుకు దూరంగా ఉండాలి, ఇన్ఫాక్ట్ నీకు తెలుసా ఇంతకు ముందర అడిగిండే క్వశ్చన్ ని మళ్ళీ అడుగుతున్నా, సోల్ రీపర్ యొక్క సోల్ ని తింటే ఎక్కువ పవర్ వస్తుందా లేదంటే క్విన్సీ సోల్ ని తింటే ఎక్కువ పవర్ వస్తుందా అని చెప్పి మనోడు అడగడంతో ఇంకా మాట్లాడిన మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా షాక్ అవుతారు. అండ్ దీనికి పేర్లలో కానీ ఎక్కడైతే రూమ్ లో మన ఓషినాని బంధించింటారో మన ఓషినా ఆ యొక్క రూమ్ ను బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేస్తుంది. ఇంకా దాన్ని సెన్స్ చేసిన మన జిన్గాడ్ కూడా ఎంత దూరం పారిపోతావు ఓషినా, నువ్వు ఎక్కడికి పారిపోయినా సరే ఫైనల్ గా నేను నిన్ను పట్టుకుంటాలే అంటాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ కూడా ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.